సో ఈ సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత ఎలాగో డెలివరీ అంటే చిన్న మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా సార్ వెనకాల. సో దాని తర్వాతనే నడుము నొప్పి వస్తుందని చెప్పేసి చాలా మంది నమ్ముతారు సార్. ఇది యాజ్ ఏ మెడికల్ ప్రొఫెషనల్ దట్టు ఆర్థోపెడిక్ డాక్టర్గా ఎంతవరకు ఇది వాస్తవం సార్? ఇది యాక్చువల్గా అండి ఇది మా డైలీ డే టు డే ప్రాక్టీస్లో 60% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఫిమేల్స్ వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు నమ్మి వాళ్ళల్లో పాతుకుపోయినటువంటి అపోహ ఇది. ఓకే, అంటే వాళ్ళు అంటే నాకు 2 సిజేరియన్ సెక్షన్స్ అయినాయండి, అప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది, నాకు ఒక సెక్షన్ అయ్యిందండి అప్పటి నుంచి నా నొప్పి వచ్చేస్తుంది తగ్గట్లేదు అనేటటువంటి కంప్లైంట్స్తో వస్తుంటారు. ఓకే సార్, ఓకే. సో క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, సిజేరియన్ సెక్షన్ చేయడం కోసం మనం వెనకాల స్పైనల్ అనస్థీషియా అని ఒక మత్తు ఇచ్చి సెక్షన్ చేసి బేబీని బయటకు తీస్తాం. సో ఆ ఇచ్చే ప్రాసెస్లో మన ఎంట్రుకు లాంటి వెరీ 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 మైన్యూట్ నీడిల్తో ఒక్కసారి అలా గుచ్చి లోపల సిఎస్ఎఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల డ్రగ్ ఇంజెక్ట్ చేస్తాం, అది తీసేస్తాం. సపోజ్ మనకు నడిచిపోతూ ఉన్నాం బేర్ ఫుట్ తో, ఒక ముళ్ళు గుచ్చుకుంది, ఆ నొప్పి ఎంతవరకు ఉంటుంది? అంతే. సో కొంచెం దూరం తగ్గిపోతుంది. సేమ్ ప్రాసెస్ యాక్చువల్గా. ఓకే. బట్ అక్కడ జనాలకి ఉన్నటువంటి అపోహ ఏంటంటే అక్కడ ఏదో మందు ఇచ్చేసారు, ఆ మత్తు ఎఫెక్ట్ నాకు ఇన్ని రోజులు నొప్పికి కారణం ఇంకా ఉంది, దానివల్ల నాకు నడుము నొప్పి వస్తుంది అని అనుకుంటా అని. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఓకే సార్. సో అది మనం వెళ్ళే ఇంజెక్షన్ పాస్ చేసేటటువంటి పాత్వే కూడా ఒక్క మజిల్ని మాత్రమే పోక్ చేస్తుంది, తక్కినంత సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి, స్కిన్ తర్వాత డీప్ ఫేషియా అట్లా ఉంటాయి. లోపలికి వెళ్ళినప్పుడు తీసినప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది, కూర్చున్నప్పుడు మాత్రమే. బట్ దానికి తర్వాత సిజేరియన్ సెక్షన్ తర్వాత వాళ్ళ పోస్ట్ డెలివరీ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్ కి ఎలాంటి రిలేషన్ లేదు. ఓకే. సో బ్యాక్ పెయిన్ రావడానికి సో మెనీ కారణాలు ఉంటాయి. ఓకే. సో మజిల్ ఇష్యూస్ ఉంటాయి, బోన్ ఇష్యూస్ ఉంటాయి, అబ్నార్మల్ పొజిషన్స్, ఒబేసిటీ, బేసిక్ గానే డెలివరీ తర్వాత వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు, హార్మోనల్ చేంజెస్, సో మెనీ రీజన్స్. ఓకే. సో బట్ ఆ అనస్థీషియా ఎఫెక్ట్ అనేది మాత్రం అబ్సల్యూట్లీ అపోహ మాత్రమే, 100% అపోహ. సో ఇప్పుడు ఇలా డెలివరీ అయ్యి నడుము నొప్పి వచ్చింది అనుకుందాం సార్, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్, మనం ఇప్పుడు అనుకున్న వాటికి రైట్, దానికి మీ దగ్గరకు వస్తే మీరు ప్రాపర్ గా డయాగ్నోసిస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? 100% ఉందండి. సో ఒక బ్యాక్ పెయిన్ తో వచ్చినటువంటి పేషెంట్ ని మనం తీసుకున్నట్లయితే ఆ పేషెంట్ ఏజ్, తన ప్రొఫెషన్, తన యాక్టివిటీస్ని బట్టి రీజన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్. సో కాజ్ని ట్రీట్ చేస్తే సిమ్టమ్స్ తగ్గుతాయి. సో ఆల్ బ్యాక్ పెయిన్ కేసెస్ ఆర్ నాట్ సేమ్. ఓకే, కరెక్ట్ సార్. అది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. సింపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు బ్యాడ్ పొజిషన్స్ వల్ల పెయిన్ వచ్చేస్తుంది. సో దాని సింపుల్ ఆల్టరేషన్ ఆఫ్ దేర్ రొటీన్ యాక్టివిటీస్, వాళ్ళు డైలీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సింపుల్ గా తగ్గిపోద్ది. దానికోసం వేలు ఖర్చు పెట్టి ఎంఆర్ఐలు తీసుకోవాల్సిన అవసరమే లేదండి. సో అందుకనే ఎనీ మెడికల్ అటెన్షన్ తీసుకుంటే, ఎనీ ఇష్యూ వచ్చినప్పుడు ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత బాగైన కేసెస్ ఎన్నో ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఓకే. సో అలా చేయకుండా మనం ఇంకొకటి, ఎస్పెషలీ లేడీస్, మనం ఇలా మీరు మార్చుకోండి, ఈ యాక్టివిటీస్ మీరు ఇలా చేంజ్ చేసుకోండి అని అడ్వైజ్ చేస్తే కొన్ని మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ తో 1 or 2 days వేసుకోగానే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. అవును. సో రిమైనింగ్ అంతా వాళ్ళు మనం చెప్పిందంతా వదిలేసి వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు, మళ్ళా వస్తారు. సో అందుకనే డాక్టర్ గారు ఏదైనా చెప్తే అది ఫాలో అవ్వాలి, చెయ్యాలి. అది చెప్పిన రోజులు చేయాలి, నచ్చకపోయినా చెయ్యాలి. చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది. అవును, అప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత కూడా తగలేదంటే మళ్ళీ మీ దగ్గర రావచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.